నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. వాకింగ్, నడక. అసలు నడక నడిస్తే మనకి శరీరంలో ఉండే సగానికి సగం రోగాలు తగ్గిపోతాయి అంటారు. అయితే నేను తిరుగాడుతూనే ఉంటాను. రోజంతా నేను నడుస్తూనే ఉంటాను. అయినా నాకు ఎందుకు ఈ బాధలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నడక ఏ సమయంలో నడవాలి? ఎలా నడవాలి? అనేది కూడా ముఖ్యం. అది ఎలా నడవాలి? ఏ సమయంలో నడవాలి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు. వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ సన్ స్పిరిచువల్ సొసైటీ. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. సూర్యస్మితల్లి. గురువుగారు, నేను ఇందాక చెప్పినట్టు నడక చాలా మంచిది. వ్యాయామం ఇంకా మనం జిమ్ములకి దీనికి వెళ్ళకుండా ఓన్లీ ఆ నడక ద్వారా మనకున్న ఏదైతే మన శరీరంలో ఉండే కొవ్వు, పేరుకుపోయిన కొవ్వును కానీ దేన్నైనా కానీ బయటకు తోలేయచ్చు. కానీ ఆ నడక అనేది సక్రమంగా ఉండాలి. ఆ నడక ఎప్పుడు నడవాలి? ఎలా నడవాలి? ఏ టైమ్స్‌లో దాన్ని చూజ్ చేసుకోవాలి? మీరు అడిగింది ఏంటంటే 1+1 ఆఫర్ లాగా, లేకపోతే మన శరీరంలో ఉన్న రోగాలు 1+ ఒక 20-30 రోగాలు, డిసీజెస్. అంతే కదా సార్. ఒక నడక రోజులో మనకు వ్యాయామం ఒక 30 నిమిషాల పాటు నడిస్తే సరిపోతుందంటారు. కాకపోతే అది ఎలా నడవాలో కూడా ఎవరికి కొంతమంది తెలియదే. నేను రోజంతా నడుస్తున్నాను, ఇంట్లో తిరిగేస్తూ ఉంటాను, నాకు అసలు అవ్వట్లేదు, నేను తగ్గట్లేదు అనేది వాళ్ళ ఇది. ఈ వాకింగ్ గురించి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు వాకింగ్ చేయమంటే, నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడెక్కడే తిరుగుతున్నాను, ఇంట్లో అక్కడక్కడ నడుస్తున్నాను. చాలామంది ఇళ్లలో ఆ బెడ్రూమ్లోంచి హాల్లోకి, లేకపోతే వరండాలోను, లేకపోతే పైకి వెళ్ళిపోయి టెర్రస్ మీద నడిచేస్తూ ఉంటారు. అంటే అదే నడక అనుకుంటే చాలామంది చాలా దూరాలు నడిచేస్తూ ఉంటారు. అంటే పూర్వం ఈ ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నేను కలిసి అంటే పిల్లలందరినీ వేసుకుని ఆవిడ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం ఆ పొలాల గట్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం. ఓ 15-16 కిలోమీటర్లు. అబ్బా! చిన్నప్పుడు అంటే అప్పట్లో అంటే ఈ సాధనాలు బస్సులు అవి ఎక్కువ ఉండేవి కాదు, ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి గ్రామాల నుంచి ఇప్పటికీ కొన్ని గ్రామాలు అలాగే ఉన్నాయి. కాకపోతే మనకి బళ్ళు వచ్చేసినాయి. కానీ పూర్వం అంతా కూడా నడక మీదే ఎక్కువ ఉండేది. అంటే కేవలం నడక ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకోవడం పూర్తిగా పొరపాటు. అది మంచిది, అవసరం. నడక గమ్యాన్ని చేరుస్తుంది అంతే. ఓకే. అంటే మన కాళ్ళు శక్తివంతంగా తయారవుతాయి. ఇప్పుడు మరి శక్తివంతంగా ఉన్నారా? 100కి 80-90% మందికి మోకాళ్ళు నొప్పులు. లేదు, ఆ మడముల్లో ఏదో గుచ్చుతున్నట్టు, తిమ్ముర్లు పడుతున్నట్టు, ఇలాంటి సమస్యలతో ఇక నడకెక్కడ నడుస్తారు? సరే, పూర్వం ఉన్నట్టు మట్టి రోడ్లు ఉన్నాయా? లేవు. చెరువు గట్లు ఉన్నాయా? లేవు. మనం అన్నీ కూడా కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. నడక మంచిదే, గమ్యాన్ని చేరుస్తుంది. మీరు ఏమనుకుంటే అది. నడక 100% గమ్యాన్ని చేర్చేస్తుంది. మీరు ఆరోగ్యవంతులుగా కావాలి, మీకు సమస్య ఉంది, ఆ గమ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది. అదొక ఇంట్యూషన్, నాలెడ్జ్ని ఇస్తుంది. మన జ్యోతిష్ శాస్త్రం ఉంది కదా, మేషం నుంచి మీనం వరకు. మన కాళ్ళు దగ్గర నుంచి తీసుకుంటే అది మీనం నుంచి ఉంటాయి. శిరస్సు మేషం, మీనం నుంచి మేషం వరకు, మేషం నుంచి మీనం వరకు. అంటే ప్రతి గ్రహము కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ మీనం నుంచి తీసుకున్నాం, పాదాల దగ్గర నుంచి తీసుకుంటే మీనం, కుంభం, మకరం. అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు శని పాలిత ప్రాంతాలు ఇవి. కాళ్ళు శని ఆధీనంలో ఉంటాయి. శని అంటే ఎవరు? కర్మకారకుడు. దశమము లాభము. కర్మ చేస్తే లాభం ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. అలాగే గురుడు మోక్షకారకుడు. నేను మోక్షానికి ప్రతీక కదా. కుంభం లాభం, మకరం కర్మ, ధన భాగ్యం, ధనస్సు భాగ్యం. అంటే ఎవరైతే కాళ్ళని ఆసువులుగా చేసుకుని జీవితాన్ని సాగిస్తూ ఉంటారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. ఓకే. ఎందులో అయినా సరే, ఒక కేవలం ఆరోగ్యమే కాదు, అన్నిట్లో. భాగ్యం కూడా ఇక్కడ కాళ్ళలోనే ఉందిగా. ధనం, భాగ్యస్థానం, ఎక్కువ పెట్టిన బాణం వదిలేస్తే గమ్యాన్ని చేరుకుంటుంది. అవన్నీ సింబాలిక్గా చెప్పారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో. మన శరీరం కూడా ఒక రాశి చక్రం లాంటిది. దాంట్లో మనకు కాళ్ళు ప్రధానమైనటువంటి. మీనరాశి చేపని సంకేతంగా చూపిస్తూ ఉంటారు. అక్కడ గురు ఆధిపత్యం ఉంటుంది. అలాగే 11-10 కూడా శని ఆధిపత్యంలో ఉంటాయి. నడవడం మంచిది. ఎప్పుడు నడవాలి అంటే
సూర్యోదయానికి పూర్వమే నడవాలి. పొద్దెక్కిన తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత నడవటం కాదు. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళకి మన నోట్లో ఉన్నటువంటి పళ్ళకి సంబంధం ఉంది. పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి చూడండి, సెన్సిటివ్ పళ్ళు జూమంటున్నాయి. అంటే దానికి ఏమో మనం ఏ పేస్ట్ వాడాలని ఆలోచిస్తాం. మీరు ఎన్ని రకాల పేస్ట్లు వాడినా ఆ పైన ఉన్నటువంటి జివ్వమనే ఇది తగ్గుతుంది, కానీ లోపల పాడైపోయింది బాగుపడదు. ఎందుకంటే కాళ్ళకి పళ్ళకి ఏంటి సంబంధం? ఎముకలు, రక్తాన్ని ఉత్పత్తి చేసే ఎముకలు, మజ్జ, బోన్ మ్యారో ఎక్కువ కాళ్ళలోనే. అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా రక్తం కాళ్ళలో తయారవుతుంది. ఓకే, అందుకని నడవాలి. సర్క్యులేషన్ లేదమ్మా, స్టాగ్నేట్గా అలా కూర్చుని ఉండిపోయాం, ప్రొడక్షన్ ఉండదుగా, ఎనిమియా, రక్తహీనత. మనం తిన్న పదార్థం రక్తంగా మారాలంటే కూడా తిన్న తర్వాత నడక అవసరం. అందుకని మనకి ఏదైనా తిన్న తర్వాత ఒక 100 అడుగులైనా మినిమం ఒక 100 అడుగులైనా నడిచి వజ్రాసనంలో కూర్చుని 5 నిమిషాలు. దానివల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ, కాళ్ళలో కావలసినటువంటి ఆ శక్తి ప్రక్రియ జరిగి రక్తంగా మారుతుంది మనం తిన్న ఆహారం. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అవి చిన్న చిన్నవి లఘువులు. ప్రధానమైనటువంటి నడకలన్నీ కూడా సూర్యోదయానికి పూర్వం, సూర్యుడికి ఎదురుగుండా సూర్యోదయ సమయంలో ఉండాలి. సూర్యుడి వైపు నడక. ఇప్పుడు నేను చేస్తాను కదా సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి, సూర్యుడితో నా ప్రయాణం. సూర్యుడితో ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం. ఎలా నడవాలి కాదు, ఎప్పుడు నడవాలి. ఫస్ట్ సూర్యోదయానికి పూర్వం చేయాలి. ఇవన్నీ కూడా ప్రకృతితో మమేకం అవ్వాలి. సూర్యుడితో నడకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఆ సమయంలో తేజోవంతంగా బాగుంటారు. ఉదయకాల సమయంలో 1 గంట సేపే బాగుంటారు. వెళ్ళే కొద్దీ ఆయన నడక మారిపోతూ ఉంటుంది, తీక్షణత పెరిగిపోతూ ఉంటుంది. ఆ కిరణాలు ఒక పాట కూడా ఉంటుంది, మనం సూర్యుడిని చూడాలనుకున్న సాయం సంధ్యా సమయం, అలాగే పొద్దున్నే వస్తూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సూర్యుడు ఏంటంటే డల్గా అయిపోతాడు, అక్కడికి వచ్చేటప్పటికి రైజింగ్గా అండ్ చూడటానికి కూడాను అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఆయన ఉన్న స్థితిని బట్టి ఆయనకు కొన్ని పేర్లు పెట్టారమ్మా. మనకి ద్వాదశాదిత్యుల పేర్లు వింటూ ఉంటాం. అవును. ఆ ఉదయించే సూర్యుడిని మిత్రుడుగా చెప్తారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర. 12 మనకి రోజులో 12 గంటలు. ఆ ఉదయిస్తున్నప్పుడు ఆ మిత్రా కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం తీసుకుంటే వాళ్ళకి మనకి మిత్రుడులాగా, జిడ్డుగా. తర్వాత రవి. రవి అంటే ఎవరు? స్తుతించేవాడు, స్తోత్రించేవాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఎందుకు స్తుతిస్తాం? వాళ్ళ నుంచి ఏదైనా ఆశించినప్పుడు ఆ స్తుతి. అందుకని అక్కడ పూజ చేయమంటారు. అంటే పొగడడానికి అర్హత ఉన్నవాళ్ళు పొగడడం, అంటే వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నాం కాబట్టి అక్కడ రవి. ఇలా ఒక్కొక్క ఆయన ఉన్నటువంటి స్థితిని పేర్లుగా చెప్పబడి మిత్ర, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పోషణ అంటే పోషించేవాడు. ఆ సమయంలో మనకి పోషణనిచ్చే శక్తిని ఆయన ఇస్తూ ఉంటాడు ప్రకృతి మీదకి, మనకు కాదు. ప్రకృతిలో పదార్థాలు అట్లా సేకరించి ఒడిచిపట్టుకుంటే అవి మనం తినడం ద్వారా మనం పోషించబడుతున్నాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత హిరణ్యము అంటే బంగారంగా మారుతుంది. హిరణ్య గర్భుడు, మరీచి, ఆదిత్య. అలా అంటే ఆ అనుసంధానం చేసుకుని నడిస్తే బాగుంటాం. తిన్న తర్వాత నడవడం వల్ల తిన్నది బంగారం అవుతుంది, నడవకపోతే కొవ్వుగా మారుతుంది. కొవ్వు పసుపు పచ్చగానే ఉంటుంది, బంగారం పసుపు పచ్చగా. గోల్డ్కి ఉన్న తేడా ఉంది, అంత తేడా ఉంది. అలాగే సూర్యాస్తమయ సమయంలో కూడా సూర్యుడితో అనుసంధానం అయ్యి నడక చేయొచ్చు, మంచిదే. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు మనం నడవడానికి, ఆరోగ్యంగా తయారవడానికి ఉపయోగమైనటువంటి సమయాలు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లఘువుగా కనీసం ఒక 100 అడుగులు వేయగలిగితే ఆ తిన్నది సర్దుకుంటుంది. ఆ సర్దుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చుంటే జఠరాగ్ని ప్రస్ఫుటంగా తయారై తిన్నది జీర్ణం అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి అన్ని మనం డిసీజ్ అంటే కదలలేని స్థితి. డిసీజ్ అంటే రోగం కాదు, డిస్ఈజ్ నుంచి ఈజ్కి వస్తాం, సులువుగా, సునాయాసంగా. పూర్వం రోజుల్లో ఎవరింటికన్నా వచ్చినప్పుడు ఒంట్లో సులువుగా ఉందా అని అడిగేవారు. ఒంట్లో బాగుందా కాదు, సులువుగా ఉందా.
సులువుగా లేదు. తిరగాడుతున్నారా లేదా? అది దాన్ని తీసుకొస్తుంది నడక. మనల్ని గమ్యానికి, ఏ గమ్యానికి? బాహ్యంగా ఇక్కడ నుంచి మన ఇంటికి కావచ్చు, అంతరంగా మన ఆత్మ పరమాత్మలోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ నడక ఉపయోగపడుతుంది. అది సూర్యుడితో అనుసంధానమై, అంటే సూర్యోదయం నడక ఆరోగ్యాన్ని, మధ్యాహ్నం నడక తిన్నదాన్ని అరగించడానికి, సాయంత్రం నడక మనం పడక సుఖంలోనే ఆసువుగా నిద్రపోవడానికి, చాలా సులువుగా ఎలాంటి శ్రమ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మరి చాలా మంది నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైనా ఒకటేనమ్మా, నైట్ షిఫ్ట్లు చేయండి, శ్రమ పడండి, తినకండి. నేను ఒకటే చెప్పేది, రాత్రిపూట తినొద్దు, అస్సలు ఏమి తినొద్దు. సూర్యుడితో నడక అంటే సూర్యుడు ఉన్నప్పుడే, సూర్యోదయ సమయంలోనే. మీకు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయమ్మా, సౌరాష్ట్రం అని ఒక రాష్ట్రం ఉంది నార్త్లో, మ్మ్. వాళ్ళు సూర్యుడు కనపడపోతే ఇంకా ఆ రోజు తినరు. దాని పేరే సౌరాష్ట్రం. అంటే సూర్యుని బాగా విపరీతంగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే భారతదేశం అంటేనే సూర్యుడితో అనుసంధానమైన జీవన విధానాన్ని గడిపేవారు. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ కలగటం, యులు అంటే మనం జనం, భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. వావ్. భా సూర్యుడితో అనుసంధానమై వెళ్ళేవాళ్ళం. ఈ వెస్ట్రన్స్, అమెరికన్స్ వచ్చి మన జీవన విధానాన్ని పాడు చేయడం ద్వారా ఈ వెస్ట్రన్ లైఫ్ స్టైల్స్ సూర్యాస్తమైన తర్వాత అర్ధరాత్రులు తినడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యస్మృతి.